ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే, అట్లాగే మాణిక్రావు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ దేవిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధానంగా 29న జరిగేటువంటి దీక్షా దివస్ని విజయవంతం చేయాలని 5 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని ఈ సందర్భంగా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ వంటేరు యాదవరెడ్డి ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఇక్కడి కార్యకర్తలు, నాయకులు 29న జరిగేటువంటి కార్యక్రమంలో భారీగా తరలిరావాలని చెప్తూ ఉన్నారు. అట్లాగే గజ్వేలు, సిద్దిపేట, హుస్నాబాదు, దుబ్బాక నియోజకవర్గాల నుంచి దీక్షా దివస్కి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి యాదవరెడ్డి ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కోరారు. ఇక దుబ్బాకలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సమీక్ష చేసి అక్కడ కూలీలకు వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. అట్లాగే హాస్పిటల్కి వెళ్ళి ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్పిటల్ పనితీరుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యులకు రోగులు పలు సూచనలు చేశారు. రోగులకు సరైనటువంటి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈరోజు శైలజ విద్యార్థిని మృతికి సంతాపక సూచకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. శైలజ మృతికి కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కారణమని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థినులు చనిపోతున్నారని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.